Hello, good morning and welcome to Kitchen Yantra. సో ఈ రోజు నేను ఒక వండర్ఫుల్ ఒక మల్టీ ఫీచర్డ్ గ్యాస్ స్టవ్ ని మీ ముందు ప్రెజెంట్ చేస్తున్నానంటే సంథింగ్ స్పెషల్ ఉందని మీరు ఖచ్చితంగా ఫిక్స్ అయిపోండి. అండ్ మీరు ఫిక్స్ అయినట్టే మీ హోప్స్ ఎక్కడ అటు ఇటు మిస్ కాకుండా నేను ఒక వండర్ఫుల్ గ్యాస్ స్టవ్ ని మీ ముందు ప్రెజెంట్ చేయబోతున్నాను. దట్ ఈస్ దిస్ వన్. ఓకే, సో చెప్పాను కదా చాలా స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయని. సో వెరీ ఫస్ట్ ఫీచర్, చాలా అట్రాక్టివ్ ఫీచర్ ఏంటంటే మనం స్టవ్ లో ఏ వస్తువు కొనాలనుకున్నా కూడా మనకి కిచెన్ కి మ్యాచ్ అవుతుందా, కిచెన్ లో పెట్టగానే అందంగా కనిపిస్తుందా అనుకుంటాము. సో అంతే అందంగా అంతే యూనిక్ గా కనిపించే గ్యాస్ స్టవ్ చూస్తున్నట్టయితే కంప్లీట్లీ బ్లాక్ అండ్ లైక్ మెటల్ లో వచ్చిన ఈ గ్యాస్ స్టవ్ చాలా అట్రాక్టివ్ గా ఉంది. అండ్ ఎస్పెషలీ ఆడవాళ్ళు ఏదైనా కొనాలి అంటే మామూలుగా కొనరండి, చాలా సెలెక్షన్ ఉంటుంది. బట్టలైనా అవనివ్వండి, అవి ఇంట్లో కిచెన్ సామాన్లైనా అవనివ్వండి, చాలా యూనిక్ గా చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసి మరీ కొంటారు. సో అలాంటి వాళ్ళ కోసం దిస్ ఈస్ ది యూనిక్ గ్యాస్ స్టవ్ అని చెప్పుకోవచ్చు. అండ్ వెరీ ఫస్ట్ ఫీచర్ ఏంటంటే, ఎందుకు ఇలా కొడుతున్నా అనుకుంటున్నారా, అన్బ్రేకబుల్ అండి. అసలు మార్నింగ్ మనం బిజీగా ఎంతో హడావిడిగా లైక్ ఆఫీసులకి వెళ్ళే హస్బెండ్స్ కోసం, స్కూల్కి వెళ్ళే పిల్లల కోసం హడావిడిగా చేసే వంటల్లో మన చేతిలోంచి ఏదో జారిపడడం, సపోజ్ ఆ గ్యాస్ స్టవ్ అన్బ్రేకబుల్ అంటే బ్రేక్ అయ్యే ఒక సిచ్యుయేషన్స్ ఉన్నట్టయితే, బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నట్టయితే బ్రేక్ అయిపోతాయి. కానీ ఇక్కడ మనం ఈ స్టవ్ ని కన్సిడర్ చేసినట్టయితే దిస్ ఇస్ వెరీ స్పెషల్. దిస్ ఇస్ సెరామిక్. సో మనం ఎంత గట్టిగా అంటే గిన్నెలు పడినివ్వండి, కోపంగా మీరు అంటే అక్కడ మీరు ఇక్కడ వంట చేస్తూనే ఉంటారు, అక్కడ ఏమైనా మామూలు టార్చర్ ఉంటుందా, స్కూల్కి వెళ్ళాలి నా పుస్తకాలు ఎక్కడున్నాయి, ఆఫీస్కి వెళ్ళాలి నా వస్తువులు ఎక్కడున్నాయి, అలా టెన్షన్ పెట్టడంలో మనం కోపంగా ఠక్ అని గరిట ఇక్కడ పడేసినా కూడా వెరీ నీట్ గా వెరీ సింపుల్ గా ఒక చిన్న స్టెయిన్ కూడా లేకుండా హ్యాపీగా మన గ్యాస్ స్టవ్ ఎలా ఉందో అలానే ఉంటుంది. ద రీజన్ మనకి గ్యాస్ స్టవ్ కంప్లీట్ గా సెరామిక్. ఓకే, సో ఇట్స్ అన్బ్రేకబుల్, ఇట్స్ డన్. అండ్ ఇంకా యూజువల్ గా గ్యాస్ స్టవ్స్ చూసుకుంటే మనం 2 బర్నర్స్ చూసుంటాం, 3 బర్నర్స్ చూసుంటాం అండ్ 4 బర్నర్స్ కూడా చూసుంటాం. కానీ ఆ 4 బర్నర్స్ అవనివ్వండి, 3 బర్నర్స్ అవనివ్వండి, 2 బర్నర్స్ అవనివ్వండి, కంప్లీట్ బర్నర్స్ మాత్రమే ఉంటాయి తప్పితే మనం ఒక పుల్కా చేసుకోవాలన్నా లేదా ఇంకేమైనా స్పెషల్ ఐటమ్స్ అంటే పుల్కాస్ చేసుకోవాలంటే ఏముంది, మన బర్నర్ మీదే ఒక మెష్ పెట్టి అందులో మనం పుల్కాల్ని కాల్చడం జరుగుతుంది. అండ్ ఏమైనా వంకాయ పచ్చడి ఏదైనా చేయాలనుకుంటే పచ్చళ్ళు చేసే టైంలో ఏమైనా వెజిటేబుల్ని కూడా మనము కాల్చాలి అంటే డైరెక్ట్ గా బర్నర్ మీదే కాల్చాల్సి వస్తుంది. అండ్ కొంతమంది అయితే పుల్కాస్ని డైరెక్ట్ గా కూడా కాల్చేస్తారు, దాని తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా ఏదైనా కుక్ చేయాలంటే ఇంపాసిబుల్. కానీ ఇక్కడ చూస్తున్నట్టయితే సంథింగ్ వెరీ స్పెషల్ బర్నర్ ఉంది. సో ఆ స్పెషల్ ఏంటి అన్నది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బర్నర్స్ కన్నా ముందు యాజ్ యూజువల్ గా మనకి 3 బర్నర్స్ కి 3 వాల్వ్స్ ఇచ్చారు. సో ఈ 3 వాల్వ్స్ లో చూసుకుంటున్నట్టయితే వన్ ఈజ్ సిమ్, వన్ ఈజ్ ఆన్, వన్ ఈజ్ ఆఫ్. యాజ్ యూజువల్ అండి, అంటే మనకి సిమ్ లో ఉంటుంది, మీడియం ఉంటుంది, ఆఫ్ ఉంటుంది కాబట్టి సేమ్ ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఈ ఒక్క ఆప్షనే రొటీన్ గా అనిపించవచ్చు, కానీ మిగతా ఆప్షన్స్ అన్ని కూడా సూపర్ అట్రాక్టివ్ ఆప్షన్స్ అని చెప్పుకోవచ్చు. సో మనం ఈ 2 బర్నర్స్ కన్సిడర్ చేసినట్టయితే ఇందులో నార్మల్ గా మనం బిజీ ఈ హడావిడి లైఫ్ లో మనకి 2 బర్నర్స్ అయితే అస్సలు మనము ఏది కూడా అంత ఈజీగా మనము వైండ్ అప్ చేయలేము. ద రీజన్ ఇప్పుడున్న హడావిడి లైఫ్ లో అట్లీస్ట్ మినిమం 3 or 4 బర్నర్స్ ఉండాల్సిందే. సో మినిమం 3 or 4 బర్నర్స్ కోసం నేను ఇక్కడ తీసుకొచ్చాను. లైక్ 3 బర్నర్స్ అంటే ఇది ఓన్లీ నాట్ ఫర్ లైక్ పుల్కాస్ అనే చెప్పను, అంటే ఈ బర్నర్ మీద మనం ఫస్ట్ ఏమేమి చేసుకోవచ్చు మేము చూసుకుందాము. సో ఈ బర్నర్ మనకి మెష్ వచ్చింది కాబట్టి దీని మీద మనం పుల్కాలు కాల్చుకోవచ్చు అండ్ బార్బీక్యూ కూడా చేసుకోవచ్చు. మనం బార్బీక్యూ అనగానే ఫస్ట్ మన మైండ్ లో వెలిగేది అవెన్స్ లో మాత్రమే మనం బార్బీక్యూ చేసుకోవచ్చు అని మనం అనుకుంటాము. కానీ ఇక్కడ ఉన్న స్టవ్ ప్రకారం చూసుకున్నట్టయితే దీనికి వచ్చిన మెష్ ప్రకారం మనం ఇందులో బార్బీక్యూ చేసుకోవచ్చు, పుల్కాస్ ని కాల్చుకోవచ్చు అండ్ మక్క బుట్ట చేసుకోవచ్చు. అండ్ ఏదైనా వెజిటబుల్స్ కావాలంటే అంటే కర్రీకి అంటే మ్యాచ్ అయ్యేటట్టు కొంచెం కాల్చుకొని అప్పుడు మనం కుక్ చేసుకోవాలి అంటే కూడా వెజిటబుల్స్ కూడా కాల్చుకోవచ్చు. సో ఈజీగా కుక్ అవుతుంది. ద రీజన్ ఏంటి అంటే ఫస్ట్ ఇవన్నీ తీద్దాము. ఎస్, మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే బాటమ్ లో ప్రతి స్టవ్ కి డైరెక్ట్ గా ఒక గ్యాస్ కి డైరెక్ట్ స్టవ్ కి ఒకే ట్యూబ్ కనెక్షన్ ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తున్నట్టయితే ప్రతి బర్నర్ కి ఇండివిజువల్ కనెక్షన్ ఉందన్నమాట. అంటే ఈక్వల్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ గ్యాస్, మనకి సీ త్రూ పైప్స్ ఉండడం వల్ల మనం
గమనించవచ్చు కూడా అది. సో ఈక్వల్ గా గ్యాస్ సబ్స్టిట్యూట్ అవుతుంది 3 బర్నర్స్ కి. సో ఈక్వల్ గా మనకి కుక్ అయిపోతాయి. సో ఇవి రెండు అయితే ఓకే, కానీ థర్డ్ బర్నర్ ఎంతో స్పెషల్ ఫీచర్డ్ ఉన్న ఈ బర్నర్ మీద ఏదైనా కుక్ చేయాలి, కుక్ చేస్తేనే మాకు ఇంకాస్త కాన్ఫిడెన్స్ పెరుగుతుంది విజయ్ అంటారు. కాబట్టి నేను ఈ థర్డ్ బర్నర్ మీద మీకు డెఫినెట్ గా ఒక వండర్ఫుల్ ఏదైనా ఐటమ్ అంటే ఫస్ట్ అండి పెద్ద టాస్క్, అందరికీ ఉన్న ఒక పెద్ద టాస్క్ ఏంటంటే చపాతీస్ చేయడం ఒక ఎత్తు అయితే అవి పొంగాలి, పొంగితేనే సాఫ్ట్గా ఉంటాయి, అప్పుడే అది కంప్లీట్గా అథెంటిక్గా వచ్చిన ఒక చపాతీ అని అనుకోవచ్చు. అండ్ మనం డిస్కస్ చేస్తున్న ఒక మల్టీ పర్పస్ గ్యాస్ స్టవ్ గురించి అండ్ బోల్డ్ అని వండర్ఫుల్ అట్రాక్టివ్ ఫీచర్స్ అని చూసేసాం కదండి. సో యూ హ్యావ్ అ డౌట్, అంటే మీతో పాటు నేను కూడా జస్ట్ ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేశాను, కానీ మీ అందరి ముందు మళ్ళీ ప్రెజెంట్ చేయాలి అంటే కొంచెం అది కాన్ఫిడెంట్ గా ఉండాలి. కాబట్టి చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేసాను అనమాట. ఎస్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అండ్ మీరు కూడా కాన్ఫిడెంట్ గా కూర్చోండి, బికాస్ ఈ థర్డ్ బర్నర్ ఒక స్పెషల్ థింగ్ ఏంటి అనేది చూపించడానికి నేను సిద్ధం అయిపోయాను. మీరు చూడడానికి మీరు కూడా సిద్ధం అయిపోండి. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగానే రోటీ ప్రిపేర్ చేద్దాం. సో రోటీ ప్రిపేర్ చేసుకోవడానికి నా దగ్గర డవ్ ఉంది. అండ్ నేను చెప్పినట్టుగానే మార్నింగ్ మనము చాలా బిజీ స్కెడ్యూల్లో ఒక 2 బర్నర్స్తో వర్కౌట్ అవ్వదు, కాబట్టి 3 బర్నర్స్, అది కూడా ఈ బర్నర్ అంటే ఈ గ్యాస్ స్టవ్ యొక్క స్పెషల్ థింగే అది. సో బ్రేక్ఫాస్ట్ చపాతీస్ అనగానే సెపరేట్ ప్యాన్ పెట్టుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకున్నామా అది వేడేంత వరకు వెయిట్ చేసి అప్పుడు మనం చపాతీస్ చేసుకోవాలన్న హెడ్ఏక్ ఝంజట్ లేకుండా డైరెక్ట్ కుకింగ్ ఆన్ దిస్ థర్డ్ బర్నర్ అనమాట. సో దానికోసం ఫస్ట్ మనము చపాతీస్ చేసేసుకున్నాము. వెరీ నైస్. సో కొంచెం దాని సైజ్కి తగ్గట్టుగా చేసుకుంటే బెటర్. సో ఒక స్టవ్ మీద చపాతీస్, ఒక బర్నర్ మీద లైక్ కర్రీ, ఒక బర్నర్ మీద రైస్, అలాని నైస్గా చేసేసుకోవచ్చు. సో మనకి బర్నర్ కొంచెం లిమిటెడ్ సైజులో ఉంది కాబట్టి ఆ లిమిటెడ్ సైజ్ ఒక్కటి తగ్గ తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా మనము కంప్లీట్గా రోటీ చేసుకున్న వెంటనే ఒక ట్రయాంగిల్ షేప్లో మనం ఫోల్డ్ చేసుకొని అగైన్ ఇలా మనము ఫుల్గా కనుక ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఇది పొంగుతుంది. సో దిస్ ఇస్ ది టిప్ ఐ నో. సో నేను మీతో షేర్ చేసుకున్నాను. సో ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది మనం ప్రాక్టికల్గా చూసేద్దాము. ఫస్ట్ ఫుల్గా ఇక్కడ పెట్టేసి గ్యాస్ ఆన్ చేసేసుకుందాము. ఓకే. అండ్ ఇంకో వండర్ఫుల్ ఫీచర్ ఏంటంటే యూజువల్ గ్యాస్ కనెక్షన్కి అంటే గ్యాస్కి అండ్ స్టవ్కి ఉన్న ఈ పైప్ లైన్కి డైరెక్ట్ గ్యాస్ ఫ్లో ఉంటుంది తప్పితే గ్యాస్ ఫిల్టర్ అనేది ఉండదు. కానీ ఈ స్టవ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇక్కడ గ్యాస్ ఫిల్టర్ కూడా ఆప్షన్ ఉంది ఇక్కడ. సో సూపర్ ఫీచర్ అగైన్. ఫస్ట్ మనము స్టవ్ వెలిగించేసుకుందాము. సో మనం స్టవ్ వెలిగించేసుకున్నాము. అండ్ యూజువల్గా మనము ఏదైనా ఫుల్కా కానీ చపాతీ కానీ ప్రిపేర్ చేయాలి అని అంటే ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలి, ప్యాన్ వేడైనంత వరకు వెయిట్ చేయాలి. కానీ ఇక్కడ మాత్రం మనకి బెస్ట్ ఆప్షన్ అంటే డైరెక్ట్ అటాచబుల్ మెష్ ఉంది కాబట్టి జస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని కొంచెం సిమ్ ఆప్షన్లో పెట్టేసుకొని మనం ఫుల్కాని దాని మీద వేసేసుకోవచ్చు. సో కంప్లీట్ సిమ్లో తీసేసుకుందాము. చూస్తున్నట్టయితే కొంచెం మనకి పొంగుతుంది, కొంచెం కాదు. ఓకే. ఎస్, మనం చూసుకున్నాం కదా కంప్లీట్గా సూపర్గా పొంగింది. సో స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాము. ఓకే ఫైన్ అండి. వ్యూయర్స్ చూస్తున్నారు కదా కంప్లీట్ గా మీకున్న స్మాల్ క్వశ్చన్ మార్క్, అంటే డైరెక్ట్ గా మెష్ అని మేము మాత్రం ఇంట్రడ్యూస్ చేసేసాము, కానీ అది వర్కౌట్ అవుతుందా లేదా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నట్టయితే అది కూడా డిలీట్ అయిపోయి ఉంటుంది ఇప్పటికీ. బికాజ్ మనకి ఫుల్ కాస్ కూడా కంప్లీట్ గా ఇలా పొంగి చాలా చక్కగా అంటే మనకు కావాల్సిన షేప్ లో అంటే రౌండ్ గా వచ్చి కంప్లీట్ గా పొంగి కూడా సూపర్ గా వచ్చాయి కదా. సో ఈ ఎక్స్పెరిమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్. అంటే మనకి ఈ బర్నర్ అంటే ఇంక ఏ డౌట్ లేకుండా హ్యాపీగా మీరు షాప్ కి వెళ్ళిపోయి ఈ గ్యాస్ స్టవ్ ని మీరు చక్కగా కొనుక్కొని మీరు ఇంట్లో కూడా చక్కగా అంటే టైం కంటే తక్కువ టైంలోనే మీరు 3 బర్నర్స్ మీద మీరు ఈక్వల్ ఫ్లేమ్ సబ్స్టిట్యూషన్ లో చక్కగా అన్ని కర్రీస్ కానీ రైస్ కానీ టిఫిన్స్ కానీ హ్యాపీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకే విజయ, నువ్వు చెప్పడం మాత్రం అన్నీ చెప్పేసావు, కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు
అంటే ఇంకెక్కడి నుంచి అండి, మన అందరి ఫేవరెట్ షాప్, దట్ ఈస్ డిమాస్ స్మార్ట్ హోమ్. సికింద్రాబాద్ నుంచి మనం ఈ గ్యాస్ స్టవ్ ని పిక్ చేయడం జరిగింది. సో మీ ముందు ఇలా ప్రెజెంట్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఈ ఫీచర్స్ చూసి, ఇక్కడ ప్రాక్టికల్ గా జరిగిన ఎక్స్పెరిమెంట్ చూసి మీరు ఇంప్రెస్ అయిపోయారని నాకు అర్థమైపోయింది. సో ఇప్పటి వరకు మీరు తీసుకున్న గ్యాడ్జెట్స్ అండ్ టూల్స్ లో ఎంత అంటే సాటిస్ఫాక్షన్ మీకు దొరికిందో, ఈ గ్యాస్ స్టవ్ తో కూడా అంతే సాటిస్ఫాక్షన్ మీకు దొరుకుతుందని ఖచ్చితంగా నేను చెప్తున్నాను. సో మీరు చూసి కూడా మీకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చేసి ఉంటుంది. కాబట్టి ఇమీడియట్ గా షాప్ కి వెళ్ళిపోండి అండ్ ఈ గ్యాస్ స్టవ్ ని పిక్ చేసుకోండి. లేదు గ్యాస్ స్టవ్ పిక్ చేసుకోవడానికి షాప్ వరకు వెళ్ళే టైం మా దగ్గర లేదు అంటే వెరీ సింపుల్ గా ఫోన్ చేసినా కూడా మీకు హోమ్ డెలివరీ వచ్చేస్తుంది, లేదా ఆన్లైన్ బుకింగ్ కూడా చేసేసుకోవచ్చు. ఎంతకి అన్ని చెప్పేసావు. ప్రైస్ ఎంత అంటారా? వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అండి. దట్ ఈస్ 7,000 రూపీస్ ఓన్లీ. అండ్ మనకి 2 years వారంటీ. ఒక్కసారి చక్కగా ఒకసారి కొనుక్కున్నాం అంటే 2 years మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా హ్యాపీగా మనకి ఫ్రీ సర్వీస్ అనేది చేసి ఇచ్చేయడం జరుగుతుంది. సో హ్యాపీగా గ్యాస్ స్టవ్ ని కొనేసుకోండి. సో ఇది ఇవాళ మన కిచెన్ యంత్రాల్లో ఒక వండర్ఫుల్ మల్టీ పర్పస్ ఉన్న ఈ గ్యాస్ స్టవ్ ని మీ ముందు ప్రెజెంట్ చేశాము. అఫ్ కోర్స్ మీరు ఇంప్రెస్ అయ్యారని, మళ్ళీ కొనుక్కుంటారు. ఇలాంటి గ్యాస్ స్టవ్ ని కొనుక్కొని మీరు కూడా కిచెన్ ని ఇంకాస్త అందంగా, ఇంకాస్త యూస్ఫుల్ గా చేసుకుంటారని నమ్ముతూ ఇంకో గ్యాగెట్ ఆర్ టూల్ తో మళ్ళీ మరో ఎపిసోడ్ లో మీ కిచెన్ యంత్రాల్లో మీ ముందు ఉంటుంది మీ విజయ. అంటే దాన్ని కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్. ఓకే, సో ఇవాళ కిచెన్ యంత్రం బాగా నచ్చిందా? మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా youtube.com/ETV Abhiruchi or facebook.com/ETV Abhiruchiకి లాగిన్ అయ్యి ఫాలో అయిపోవచ్చు.